Hi guys, we are doing this lead code problem of 2561, which is about rearranging the fruits. If you think this is the basket 1 and basket 2, 4222 and 14212. So we should make this equal, like it's like 22241124. This is how you need to make it equal. So you are given two indexes integers అనమాట, ఒకటి basket 1 ఒకటి basket 2. దాని కాస్ట్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ ఈచ్ బాస్కెట్ని నువ్వు ఫైండ్ చేయాలి. ఓకేనా? తర్వాత దీనిని ఎట్లా ఫైండ్ చేయాలంటే దీనికి మినిమం కాస్ట్ కావాలి పర్ బాస్కెట్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఆర్ ఇట్స్ లైక్ ఇంపాసిబుల్. బట్ ఒకవేళ రిటర్న్ ఆర్డర్ ఓకే రిటర్న్ అవుతే -1 అని రిటర్న్ అవ్వాలి, 0 కాకుండా. సో బట్ వీ నీడ్ టు లైక్ మనం మినిమం కాస్ట్ని ఆఫ్ బోత్ బాస్కెట్స్ స్వాపింగ్కి ఎంత అవుతుంది అని ఫైండ్ చేయాలి. ఈ 4 అనేది 2 అనేది ఆ కాస్ట్ ఆఫ్ దట్ ఫ్రూట్ బాస్కెట్ అనమాట. సో వీటికి మినిమం కాస్ట్ ఎంత అవుతుంది స్వాప్ చేస్తే ఆ మినిమం కాస్ట్ ఎట్లా హౌ విల్ వీ డూ దిస్ అన్నట్టు ఈజ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఇంట్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి నాకేం అర్థమైంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉండాలి, ఆడ్ ఉండొద్దు. సో ఈవెనే ఎందుకు ఉండాలి అంటే, ఈవెన్ ఉంటేనే ఈ స్వాప్ అనేవి ఈజీగా స్వాప్ చేయొచ్చు. ఆడ్ నెంబర్స్ ఉంటే యూ కాంట్ మేక్ ఇట్ స్వాప్ ఈక్వల్లీ. సో ఇప్పుడు 4222 ఉందన్నో, 1412 ఉంది. దీన్ని ఇప్పుడు 2224 అని రాసుకొని 1124. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి, ఇది ఈక్వల్ లేదు. ఇప్పుడు 3 ఉందనుకో, ఈక్వల్ చేయడం కష్టం. సో అందుకు మనము ఈవెన్ నెంబర్సే వాడతాం. సో ఆడ్ ఉన్నప్పుడు ఒకవేళ అప్పుడు -1 అనేది రిటర్న్ చేస్తాం. అది ఫస్ట్ అప్రోచ్. ఫ్రీక్వెన్సీ అనేది ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉండాలి. సెకండ్ అనేది దీని ఎలిమెంట్స్ అనేవి స్వాప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, 1 ఏం అవసరం లేదు, దీనికి 0 స్వాపింగ్. 2 ఉంది. సో ఇక్కడ ఈ 2211లో ఈ 2 అనే ఎలిమెంట్ ఇక్కడన్నా స్వాప్ చేయొచ్చు, ఈ 1 అనే ఎలిమెంట్ ఇక్కడన్నా స్వాప్ చేయొచ్చు. దెర్ ఆర్ టూ టైప్స్, బట్ ఓన్లీ 1 స్వాపింగే జరుగుతుంది. యాజ్ వీఆర్ డూయింగ్ ఒకటే స్వాపింగ్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మినిమం ఎలిమెంటే స్వాప్ చేయడానికి ప్రిఫర్ చేయాలి. అర్థమైందా? థర్డ్ ఇది ఏంటి అంటే, దెర్ ఆర్ డైరెక్ట్ స్వాపింగ్ అండ్ ఇండైరెక్ట్ స్వాపింగ్. సో డైరెక్ట్ స్వాపింగ్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ 1 ఈ 2కి స్వాప్ చేయడాన్ని డైరెక్ట్ స్వాపింగ్ అంటున్నాం. నెక్స్ట్ ఒకవేళ ఒక ఎలిమెంట్ అనేది 2 అని తీసుకొని, ఇంకో ఎలిమెంట్ 10 అని తీసుకొని, ఇంకోటి 9 అని తీసుకున్నాం అనుకో. సో డైరెక్ట్ స్వాపింగ్లో ఫస్ట్ మినిమం ఎలిమెంట్ స్వాప్ చేయాలి. సో ఫస్ట్ ఈ 9 అనేది ఇక్కడికి వెళ్ళి అప్పుడు 2 బయటికి వస్తుంది, 10 అనే ఎలిమెంట్ ఉంటుంది. సో మళ్ళీ 10 అనే ఎలిమెంట్ ఇక్కడ స్వాప్ చేస్తాం కాబట్టి 9, 10, 2. సో ఎప్పుడన్నా ఇండైరెక్ట్ స్వాపింగ్ 2 times అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ఒక అరేలో లిస్ట్లో ఓన్లీ 1 స్వాపింగ్ అయితే అవసరం వస్తుంది. అదే 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో 2 స్వాపింగ్ అవసరం ఉంటుంది, అండ్ సో ఆన్. అర్థమైంది? ఎలా n ఎలిమెంట్స్ ఉంటే ఎంత టైమ్ ఆఫ్ n², 2n² ఎలిమెంట్స్ అనేదానికి n ఎలిమెంట్సే కావాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఇది మర్చిపోయిన ఇందాక. సో దీని అప్రోచ్ చూద్దాం ఏంటిది ఎట్లుంటుంది అని చెప్పి. అప్రోచ్ ఏంటి అంటే, ఫస్ట్ మ్యాప్ చేయాలి ఎలిమెంట్స్ని.
ఎట్లా మ్యాప్ చేస్తాము, ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ లిస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ 4s ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఆఫ్ 1s ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఆఫ్ 2s ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఆఫ్ 1s కావాలి అని చెప్పి. ఒకవేళ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, లైక్ ఆ ఎలిమెంట్స్ లేవు, అప్పుడు -2 అని రిటర్న్ చేసినాం, అప్పుడు రిటర్న్ అది ఆడ్ అనమాట. సో అప్పుడు రిటర్న్ -1 చేస్తాం, ఎందుకంటే క్వశ్చన్లో మెన్షన్ చేసారు -1 రిటర్న్ చేయాలి అని చెప్పి. తర్వాత లిస్ట్ను ఒక న్యూ అరే లిస్ట్ తీసుకుంటాం, 2, 1, 1, 2 సార్ట్ చేసుకుంటాం. ఇట్స్ రీడ్ ఆల్గరిథం వాడి సార్ట్ చేస్తున్నాము. సో 1, 2 లెక్క సార్ట్ చేసుకుంటున్నాం, సో దట్ యూ కుడ్ అండర్స్టాండ్ లైక్ ఏమేమి స్వాప్ చేయాలి అని చెప్పి. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్కి ఏం చేయాలి అని చెప్పి కోడ్లో చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో కోడ్లో ఏంటి అంటే ఫస్ట్ జావా ఆడుతున్నాం, ఇక్కడ మ్యాప్ చేస్తున్నాం ఎలిమెంట్ సెట్ని, మ్యాప్ ఆఫ్ హ్యాష్ మ్యాప్ ఇది ఫర్ ఇంట్ నెమ్ ఆఫ్ basket1 map put number map get for t4 num, 0 plus 1 minimum of the math minimum. సో మినిమమ్ ఆఫ్ basket1 ఎలిమెంట్స్ని డిక్లేర్ చేస్తున్నాము, సేమ్ వే మినిమమ్ ఆఫ్ basket2 ఎలిమెంట్స్ని డిక్లేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు basket1 ఎలిమెంట్స్ని +1 చేసుకుంటున్నాం, ఆ డిఫాల్ట్ ఎలిమెంట్ కనిపిస్తే +1, ఆ డిఫాల్ట్ ఎలిమెంట్ కనిపించకపోతే -1. అట్లా యూ విల్ గెట్ అన్ అనాలిసిస్ లైక్ హౌ మెనీ సెట్స్ కావాలి అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి, ఎంత కావాలి అని ఒక ఐడియా వస్తుంది మనకి. తర్వాత లిస్ట్ డిక్లేర్ చేస్తున్నాం, ఒక న్యూ అరే లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ న్యూ అరే లిస్ట్ ఫర్ మ్యాపింగ్ చేస్తున్నాం, ఎంట్రీ లిస్ట్ ఇస్తున్నాం దానికి. సో ఫస్ట్ వీఆర్ సార్టింగ్ దట్ మనకు మొత్తం ఒక బాస్కెట్ సెట్ అయిందనుకో, ఇంకో బాస్కెట్ అవసరం లేదు కాబట్టి వాల్యూ /2 చేస్తున్నాం, అందుకే హాఫ్ సెట్కే చేస్తున్నాం, మొత్తం అవసరం లేదు. ఒకటి సెట్ అయితే ఇంకోటి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఫర్ ఇంట్ i = 0, i <= అబ్సల్యూట్ వాల్యూ, దీన్ని ఇక్కడ సార్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న కలెక్షన్ ఎంట్రీ చేసుకుంటున్నాం కాబట్టి అబ్సల్యూట్ వాల్యూ ఇచ్చి దాన్ని /2 చేసుకొని దాన్ని కలెక్షన్ సార్ట్ చేస్తున్నాం. తర్వాత ఈ వచ్చిన ఆన్సర్ని రిటర్న్ చేస్తున్నాం. తర్వాత ఈ లిస్ట్ సైజ్ని డిక్లేర్ చేసి అది రిటర్న్ చేస్తున్నాం. డైరెక్ట్ స్వాపింగ్ చేస్తున్నాం, ఇక్కడ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్వాపింగ్కి సెట్ అవుతుంది ఇది. సో అది అర్థం కాకపోతే కొంచెం నేను నేర్చుకుంటున్నాను. సో ఇందులో నేను ఇప్పుడు ఈ యొక్క దానికి టైం కాంప్లెక్సిటీ O(n) వస్తుంది, బికాస్ ఒక ఫర్ లూప్కి. ఈ యొక్క దానికి టైం కాంప్లెక్సిటీ O(n). ఈ యొక్క మొత్తం దానికి O(2n) అనుకుంటా, బికాస్ ఇది ఇక్కడ కౌంట్ ½ అనే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్ సార్ట్కి O(n log n). సో అన్నిటికన్నా హైయెస్ట్ n log n. తర్వాత అది అంతే, దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఐ గెస్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్ నేను చాలా ఇంప్రూవ్ అవుతాను. ఇప్పటికీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఐ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. డైలీ ఛాలెంజెస్ చేసుకుంటూ ఐ విల్ గివ్ అ గుడ్ అండర్స్టాండింగ్. బై గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.